మిత్రులారా, యువకుల్లారా, నేడు స్వాతంత్ర దినం ఆగస్టు 15 భారతదేశానికి, భారతదేశ ప్రజలకు అతి ముఖ్యమైన దినం. అందుకే మీరు పుట్టినరోజుకు కానీ పెళ్లి రోజుకు కానీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి నిర్ణయం ఆగస్టు 15 కూడా తీసుకోండి. ఈ రోజు నుండి నేను దేశాన్ని ఏం చేయగలుగుతాను, దేశం కోసం నా యొక్క కర్తవ్యం ఏమిటి? చాలామంది ఏదో బ్లేమ్ చేస్తూ ఉంటారు, నాకేం చేసింది దేశం అని. ఎప్పుడైనా తను తాను ప్రశ్నించుకున్నారా, దేశానికి నువ్వేం చేశావని? దేశం నాకేమిచ్చింది అనే దానికన్నా దేశానికి నేనేమిచ్చాను అనేది ముఖ్యం. మతము కన్నా దేశం ముఖ్యం, కుటుంబం కన్నా దేశం ముఖ్యం, నీ స్వార్థం కన్నా దేశం ముఖ్యం. ఫస్ట్ ఇండియా, దెన్ సెల్ఫ్ అనే ఆలోచన మీలో వస్తే ఎంతో గొప్ప నిర్ణయం, అది ఎంతో గొప్ప ఆలోచన. దేశసేవ అంటే చాలామంది ఏదో బార్డర్లో ఉండి గన్ను పట్టుకొని చేసేదే దేశసేవ అనుకుంటారు. నో డౌట్ అది దేశసేవనే. కానీ దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే ప్రజలోయ్, మనుషులోయ్. నీ సాటి మనుషులు పేదరికంతో కొట్టమిట్టాడుతుంటే, సమస్యలతో వాళ్ళు విలవిలలాడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఉండడం దేశభక్తి కాదు. దేశభక్తి అంటే నీ వంతు సాయంగా వారికి, వారి సమస్యలకు అండగా నువ్వు నిలబడ్డమే దేశభక్తి. నీ చుట్టుపక్కల ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు నీ స్థాయిలో నెరవేర్చడమే దేశభక్తి. అలాంటి దేశభక్తి నిరూపించడానికి ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి. నాకెందుకులే అనుకోవడం దేశభక్తి కాదు. నేను ఏం చేయగలుగుతాను అనేది దేశభక్తి. నా నుండి దేశం ఏ రకంగా లబ్ధి పొందుతుంది అనేది దేశభక్తి. దయచేసి ఈ రోజు నుండి ఆ నిర్ణయం తీసుకోండి. నా వంతుగా నేను దేశానికి ఏం చేయగలుగుతానో, నా ప్రజలకు ఏం చేయగలుగుతానో, నా చుట్టుపక్కల ఉండేవారికి ఏం చేయగలుగుతానో అనే ఆలోచన వచ్చి మీరు ఈ రోజు నుండి ఆ పని ప్రారంభించారనుకోండి, అదే దేశభక్తి. కల్మషం లేని మనసు, ఎదుటివాని సేవ చేయాలనేటువంటి భావన, నా నుండి ఇంకొకరికి హెల్ప్, లాభం పొందాలి వారు అనేటువంటి ఆలోచన, అదే దేశభక్తి. దేశభక్తి అంటే ఎన్నో రకాలు ఉంటాయి, ఎన్నో రకాలు. రోడ్డు మీద వెళ్తూ అక్కడ పడి ఉన్న రాయిని తొలగించడం కూడా దేశభక్తినే. ఒక పేదవాడిని సహకరించడం కూడా దేశభక్తినే. సాటి మిత్రుని మేము సలహా ఇవ్వడం కూడా దేశభక్తినే. ముందు మీలో మార్పు వస్తే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరిలో మార్పు వస్తుంది. దేశభక్తి ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆ తర్వాత నా దేశం, మన దేశం ప్రపంచంలోని అతి గొప్ప దేశంగా మారుతుంది. మన సంస్కృతిని పెంపొందించండి.